మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మధురానగర్ లో దారుణం చోటు చేసుకుంది. చీటీ నిర్వాహకుడు మహిళ చూపుడు వేలు కొరికేశాడు. మహిళ వేలు ఊడి కింద పడింది. బాధితురాలు వేలు పట్టుకుని ఆసుపత్రికి వెళ్ళగా అతికించలేమని వైద్యులు చెప్పారు. బాధితులు ఫిర్యాదు మేరకు నిందితుడు హేమంత్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మధురానగర్ లో దారుణం చోటు చేసుకుంది. చీటీ నిర్వాహకుడు మహిళ చూపుడు వేలు కొరికేశాడు. మహిళ వేలు ఊడి కింద పడింది. బాధితురాలు వేలు పట్టుకుని ఆసుపత్రికి వెళ్ళక అతికించలేమని వైద్యులు చెప్పారు. బాధితులు ఫిర్యాదు మేరకు నిందితుడు హేమంత్ను పోలీసులు అరెస్టు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మధురానగర్ లో దారుణం చోటు చేసుకుంది. చీటీ నిర్వాహకుడు మహిళ చూపుడు వేలు కొరికేశాడు. మహిళ వేలు ఊడి కింద పడింది. బాధితురాలు వేలు పట్టుకుని ఆసుపత్రికి వెళ్ళగా అతికించలేమని వైద్యులు చెప్పిన పరిస్థితి. బాధితులు ఫిర్యాదు మేరకు నిందితుడు హేమంత్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ అందిస్తారు. మహేందర్, చిట్టి డబ్బు విషయంలో తలసిన చిన్నపాటి గొడవలో ఒక మహిళ కుడి చేతిని చూపుడు వేలిని చిట్టి నిర్వాహకుడు ఏదైతే చిట్టి వేశాడో ఆ నిర్వాహకుడు గట్టిగా కొరిచి పడేశాడు. దీంతో ఆ ఊడిపోయిన వేలు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ అతికించలేమని వైద్యులు చెప్పేసరికి హతాశురాలైంది ఆ మహిళ. ఉదంగి హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ లో అయితే ఈ దారుణం పరిధిలో ఈ దారుణం చోటు చేస్తుంది. అంటే మధురానగర్ పోలీస్ చెప్పినట్టు జవహర్ నగర్ చెందినటువంటి సుజిత ఇంట్లోని ఆ పెంట్ హౌస్ లో 3 ఏళ్ల నుంచి మమత అనేటువంటి మహిళ అద్దెకం ఉంది. మమత వద్ద ఐటీ యజమానురాలు సుజిత చిట్టీలు వేస్తుంది. మమతకు 30,000 చిట్టి డబ్బులు సుజిత ఇవ్వాల్సిండగా ఇటీవల అంటే మమత ఇంటికి ఖాళీ చేసి తన స్నేహితురాలు సుపేకి ఇచ్చింది. మరి ఇచ్చేసి డబ్బులను కూడా వారం రోజుల తర్వాత ఎవరు చెప్పకుండా ఇల్లు కాల్ చేసి వస్తుంది. మొత్తానికి చిట్టి డబ్బులు వసూలు చేసినందుకు సుజిత ఇంటికి మమత భర్త హేమంత్ వచ్చారు. ఇంటి అద్దె చెల్లించకుండా సుప్రియ వెళ్ళిందని అద్దె డబ్బు ఇవ్వాలని సుజిత కూడా పట్టుబడింది. ఇద్దరి మధ్య మాట మాట్లాడడంతో ఈ సుజిత తల్లి లత ఎవరైతే ఉన్నారో మరి అడ్డుకోవడంతో ఆమె కుడిచేకి చూపుడు వేలిని హేమంత్ అనే వ్యక్తి కొరికేశాడు. ఊడిన వేలిని పట్టుకుని హాస్పిటల్ పరుగులు తీయగా ఆ వేలిని అతికించలేమని వైద్యులు కూడా చెప్పారు. మొదటి సుజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హేమంత్ ఎవరైతే వేలిని కొరికాడో ఆ హేమంత్ ను రిమాండ్ కు తరలించినట్టు మధునగర్ ఎస్ఐ అయితే చెప్పారు. ఈ ఘటనపై బాధిత మహిళ ఏం చెప్తుంది? చిట్టి వ్యాపారి పరిస్థితి ఏంటి? అతని గురించి స్థానికులు ఏం చెప్తున్నారు? అంటే చిన్నపాటి గొడవ మొదలైంది. అంటే ఫ్రస్ట్రేషన్కి ఇలా డబ్బులు చాలా సార్లు అడిగినప్పటికీ కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామన్నారు. ఇల్లు చెప్పబెట్టకుండా ఇల్లు ఖాళీ చేశారు. ఇప్పుడు స్కూల్ ప్రారంభమవుతున్నాయి, డబ్బులు చాలా అవసరం ఉంది. ఆ ఇంటికి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇదివరకే బెదిరింపులు. ఇప్పుడు అడగడానికి వస్తే కూడా దృష్టిగా వివరిస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంకా గట్టిగా అడిగితే ఎప్పుడు ఇస్తారో చెప్పమంటే మాత్రం నువ్వెవరు మధ్యలో అడగడానికి అనేటట్టుగా మొత్తానికి ఆ మహిళ ఎవరైతే వచ్చారో ఈ సుజిత తల్లి ఆమెను ఈ కుడిచేయిని కొరికినట్టుగా కూడా ఆమె చెప్తుంది. మొత్తానికైతే ఆమె వేలు పోగొట్టుకున్న పరిస్థితి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.